మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను దళిత బహుజన సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘన నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ప్రతి ఒక్క పౌరుడు ఆ మహనీయుని ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పంబల జ్యోతి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ మానేకల రామకృష్ణయ్య, రైతు సమితి అధ్యక్షుడు నర్సారెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ ఎర్ర దుర్గయ్య, బండమీద సల్మాన్, మాడూరి రత్నం, తుడం శ్రీనివాస్, తుమ్మగల శ్రీనివాస్, తుడుం రాజు, అభిమానులు, అంబేద్కర్ సంఘం దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎవరైనా తప్పులుంటే క్షమించాలని కోరుకుంటున్నాను. ఎవరి మనసును బాధ పెట్టద్దు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సారీ. పోరాడిన నిలబెట్టినందుకు మన ఊరే అంబేద్కర్ ఎప్పుడు నిలబెడుతురో ఎప్పుడు పెట్టుకుందాం అంటే ఒక 10 ఏళ్ళ పోలే తిప్పలపడ్డాము. ఆయన ఆశయాలను బట్టి పెట్టుకున్న దానికి పెట్టుకున్న మొద్దుగల ఎప్పుడు కొడుక ఈ సంవత్సరం ఎట్లయింది మనసు అట్లయింది అనుకుంటా మంచిగా ప్రోత్సహించి అందరినీ వెలిసి ఒక పండగ లేక చేసుకొని అందరం కూడి పిలిచి ఈ ఒక పండుగ చేస్తుండ్రు. ఆయన తత్వం గురించి ఆయన పండుగ మనం ఎట్లా చేస్తున్నామో మనకు ఆయన అడుగులా నడవాలి అని అందరు మనసులో పెట్టుకొని చదువు ముంగట పెట్టుకొని నిద్ర కాసుకొని ముంగట్టుకోండి. మీకు అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం. చెట్టు పుట్టరిగి నేను చేమంతుల దండాలల్లే తల్లి చేమంతుల దండాలే మాయన మరిలనేమో దాసుకుందుమో మాయన మా అంబేద్కరును సింగాపూర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మా యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా గ్రామంలో ఈరోజు ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నాయంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లే. ఆ రోజు రాజ్యాంగ చరిత్ర రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నా అంటే వారి వల్లనే. ఇలాంటి కృషి ప్రతి ఒక్కరు ప్రతి ఊర్లో చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ మరి యూత్ అందరికీ కూడా చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరు ప్రోత్సహించారు. ఈ విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కులభేద అగ్రవర్ణ లోతోని ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని మరి ఈ దేశానికి ఆ రోజు నా కులానికే నేను పరిమితమైతా, నా కుటుంబానికే పరిమితమైతా అంటే ఈరోజు భారతదేశానికి ఈ యొక్క పార్లమెంటు కానీ శాసనసభ కానీ గ్రామానికి చిట్ట చివరకు పరిపాలించే అధికారి కూడా లేకుండా పోతుండే. కాబట్టి ఇవన్నీ జన్మించాడు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబవడి గ్రామంలో భీమ్బాయి రామ్జీకి జన్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 14వ సంతానం. ఆయన చదువుకునే క్రమంలోనే ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు ఓర్చి భావితరాల భవిష్యత్తు బాగుపడాలనే ఉద్దేశంతో, ఒక సంకల్పంతో అగ్రకులాల మీద ఎన్నో పోరాటాలు చేసింది. ఆ పోరాటాలు చేసి తన జాతికి న్యాయం చేసుకుంటూ
పార్లమెంట్లో ఒక బిల్లు పాస్ చేసినప్పుడు తనకు అనుకూలంగా లేనప్పుడు ఆ పదవికి కూడా తృణప్రాయంగా పక్కకు పెట్టి రాజీనామా చేసి బయటకు వచ్చింది. మరి ఈ రోజులలో మనము ఒక పదవిని త్యాగం చేయాలంటే మనము స్వార్థంతో కూడినటువంటి వ్యక్తులమై ఉన్నాం. కానీ దేశ భవిష్యత్తు కోసమే ఆయన నిస్వార్థంగా రాజీనామా చేసి తన జాతికి న్యాయం చేసుకుంటూ వచ్చింది. మరి అంబేద్కర్ రాజ్యాంగం రాసినటువంటి రాజ్యాంగము భావి తరాలకు అణగారిన కులాలకు మరి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మా ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ, మరియు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి యువకులకు మరియు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి అన్ని విధాలుగా సహకరించినటువంటి పెద్దలకు, మరి గ్రామ యువకులకు, మరి నిరంతరం కష్టపడి ఈ యొక్క బాధ్యతను నిలబెట్టుకున్న వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరియు శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చరిత్ర చెప్పాలంటే ఒక రోజు కూడా సరిపోదు. మరి ఆయన 1891 ఏప్రిల్ 14వ తేదీన జన్మించాడు. మరి ఆయన సుమారు 65 సంవత్సరాలే జీవించినాడు. కానీ ఆయన 7 సంవత్సరాల వయసు నుండే ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ మరి ఉన్నత ఆ జమాన్లో మీ అందరికి మనకు తెలియకున్నా ఇప్పుడు మన శివ చెప్పినట్టు చరిత్ర అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం ఇందులో ఎవరం అంబేద్కర్ని చూడలే, కానీ చరిత్ర అనేది ఇప్పుడు మా వెనుక ఉన్న యువత కూడా దాన్ని పాటించాలి. మన ముందు వారు మనకెట్లా చెప్పారో మనం కూడా ఇప్పటి యువతకు ఆదర్శంగా మరి ఆయన ఒక భారతదేశానికి తలమానికమైనటువంటి రాజ్యాంగాన్ని రచించిన న్యాయవేత్త, మరి భారతరత్న శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆయన జ్యోతిబాబు సావిత్రిబాయి ఫులే తూర్పు పడమర ఉత్తర దక్షిణం నలుగురు 4 దిక్కులు నిలబడ్డట్టుగా మన భారతదేశాన్ని ప్రపంచంలో అత్యున్నతమైన స్థానంలో ఉంచడానికి కారకులు వీళ్ళు నలుగురు. మన వేదాలు కానీ మన భారత రామాయణాలు కానీ మనల్ని భారతదేశంలో ఉన్నత స్థానంలో నిలపలే, కేవలం వీళ్ళు మాత్రమే నిలిపారు. అయితే ఇక్కడ క్యాస్టిజం అనేది బాగా పనిచేస్తుంది. అంబేద్కరిజంలో క్యాస్టిజం ఒకవేళ మాట్లాడగలిగితే చాలా టైం తీసుకోవచ్చు. ఒక్క మాటలు చెప్తా. క్యాస్టిజం అనేది అంతకు మామాలను కానీ తెలుగుదెంకరులను కానీ పడికి రావద్దన్నటోళ్ళు, దేవాలయం ఎక్కద్దన్నటోళ్ళు. కానీ ఈరోజు ఏం పని చేస్తుంది? ఈ దళితులు అనేటోళ్ళు ఎవరయ్యా అంటే ఓన్లీ మాదిగ మాదిగలు కాదు, మనోళ్ళు 57 కులాలు, మనతో పాటు బీసీ వర్ణాలు, రెడ్డిలు కూడా ఉత్పత్తి కులాలే. కానీ బలిజ, బాపన, వైశ్య వాళ్ళు మాత్రమే ఉత్పత్తి కులాలు కాదు. వాళ్ళు ఉత్పత్తి చేయలేరు, వ్యవసాయం చేయరు. మనం చేసిన దాని మీద దోసుకొని బతికేటోళ్ళు మాత్రమే వాళ్ళు ఉత్పత్తి కులాలు. అంటే మిగతా బీసీలు కానీ ఎస్సీలు కానీ మన కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఉత్పత్తి కులాలు. కష్టం చేస్తేనే తప్ప రెక్కలే మన ఆస్తిపాస్తులు తప్ప మనకు ఆస్తులు పాస్తులు ఏమి మందిని మోసం చేసే బతుకులు మాత్రం మనకు ఉండవు. ఆ క్యాస్టిజం ఎట్లా పనిచేస్తుంది? గుడెక్కనియలే బడెక్కనియలే, నీళ్ళు తాగనియలే. నీళ్ళు లేకపోతే వీళ్ళిద్దరు కూడా నీళ్ళ కొరకు ఫస్ట్ ఉద్యమం చేసింది. ఈయన చదువుకునేటప్పుడు కులాల వారిగా కుండలు పెడితే ఓడమలు వాళ్ళ అడ్డకులు ప్రత్యేకంగా పీఈటీ సార్ గమనించి ఆయన తీసుకొచ్చి మాట్లాడితే ఒక కుండ వరకు నేను ఎన్ని కుండలు అనే వాళ్ళు కొడతా అంటే అప్పుడు ఆ స్కూల్లో ఒకటే కుండ పెట్టడం స్టార్ట్ చేసి చివరి రానియకపోతే అంబేద్కర్ ఉద్యమించారు. మేము తలకినా లేకపోతే భూతకినా ఖచ్చితంగా మనం అందరం కలిసి నీళ్ళు తాగాలంటే దాన్ని కూడా ఒప్పుకున్నారు. కాబట్టి క్యాస్టిజం అక్కడి వరకు ఆగలేదు. రోజు ఏ దళితుడు తీసుకుంటాను అనుకో క్యాస్టిజం ఓడవరు ఉన్నారు. దళితుడు పడి కొనుక్కొని బుల్లెట్ పోతే గణపదార్థం ఇడేస్తే ఈయన ఉంటుంది. కాలి గుళ్ళకే రావద్దన్నారు, బల్లెకే రావద్దన్నారు. కానీ ఈ దినం నీ బట్టల మీదకి వచ్చింది, నువ్వు తాగే నీళ్ళ మీదకి వచ్చింది, నువ్వు నడే బండి మీదకి వచ్చింది, నువ్వు పెట్టుకునే ఉంగరారం వివాహం వరకు నీ జీవితంలోకి వచ్చింది. ఇది నాగుంబామ కంటే విషమైందనమాట. నాగుంబామ కంటే కూడా విషమైంది. కులం అనేది తీసుకొచ్చిన తర్వాత ఎవరు కూడా బతకడు, చంపేస్తాడు. అంటే మన దగ్గర మెజార్టీస్ లా కాదు, చాలా మంది మునంగట్టి మన దగ్గర ఒప్పొచ్చు, మన దగ్గర జరుగుతుంది. అంటే అంబేద్కర్ కొరకు పుట్టిండో ఓడ చేస్తే మేము వచ్చి మేము ఎండకం అంటే మంది ఉన్న 10 మంది ఉన్నారా? ఎవరైనా పెట్టి వ్యవస్థలో పనిచేస్తారు, ఎవరైనా మాట్లాడుకుంటే పెట్టి ఉంటుంది.